మరి 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమ్మఒడే కానీ 45 సంవత్సరాల చేయూత కానీ అలాగే డోక్రా మహిళలకి రుణమాఫీ కానీ చెప్పిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2024లో ఇప్పుడు కూటమి అని తెలుగుదేశం బీజేపీ జనసేన జట్టు కట్టి ఈ రోజున కొల్లబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఏదో రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మగ్గుపెట్టి అధికారంలోకి వద్దామని చూస్తున్నారు. ఇవన్నీ గతంలో 2014లో ఇలాగే మాట్లాడి మేము వస్తే 4% రిజర్వేషన్ 5% రిజర్వేషన్ చేస్తామన్నారు. అలాగే డోక్రా మహిళలకి రుణమాఫీలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఆఖరి 2-3 నెలలు ఉన్నాగానే పసుపు కుంకుమని ఇచ్చారు 10,000 రూపాయలు. అలాగే ఈ రోజును కూడా మభ్యపెట్టి జనాల్ని మాయ చేస్తాకి చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పనిని ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని చూస్తున్నారు. అవన్నీ జనాలు గమనిస్తున్నారు. అలాగే సెంటర్ నియోజకవర్గం వచ్చి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు నుంచుంటున్నారు. అలాగే టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వరరావు గారు నుంచుంటున్నారు. మా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ జగన్ గారికే వైసీపీ ప్రభుత్వానికే బలపరుస్తామండి. అలాగే వచ్చి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు గతంలో పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే ఈ రోజున సెంటర్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చేస్తారు. ఈ మేకపోతు గంభీరం మాటలు ఎవడో నమ్మడు. ఎందుకంటే ఏదో చేసి ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని చూస్తున్నారు బొండా ఉమామహేశ్వర గారు. మైనార్టీలకి మేము అది చేసాం ఇది చేసాం. ఏమంటే మీకన్నా ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2014లో ఒక మినిస్టర్ కూడా ఇవ్వలేదు మైనార్టీలకి. మీరేదో ఇవాళ మేకపోతు గంభీరంగా చెప్తున్నారు. అవన్నీ జనాలు నమ్మేదట్లేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. అలాగే ఈ రోజున సెంటర్ నియోజకవర్గం అడ్డా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అయిద్దండి, బొండా ఉమామహేశ్వరరావు గారికి అవ్వదు. ఏమండి స్థానికులు పక్క నియోజకవర్గం ఇప్పుడు టీడీపీలో కూడా అలాగే పక్క నియోజకవర్గంలో తీసుకొచ్చి ఇస్తున్నారు కదండి. మళ్ళీ వాళ్ళకి స్థానికులు వాళ్ళ స్థానికులు ఏంటి? ఇప్పుడు నారా లోకేష్ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మన ఈయన ఉన్నాడు, ఆయన్ని తీసుకెళ్ళి ఇక్కడ వేయలా మనం. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఎక్కడో సినిమాలు తీసుకుంటూ ఉంటాడు. గాజువా ఇక్కడ వేసారు ఆయనకి. మరి అలాగే పక్కన ఎక్కడ పార్టీ గట్టిగా ఉండాలో అక్కడ అభ్యర్థులను మార్చుకొని అలాగా పార్టీ బలపరచడానికి చూసుకుంటారు. పక్క నియోజకవర్గం వచ్చారు, ఈ నియోజకవర్గంలో సమస్యలు తెలియదని ఎవరు అంటారు? ఎందుకు అనాలి? నియోజకవర్గంలో పట్టుదల ఉంది, పట్టు ఉంది ఆయనకి. పట్టు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్సీ గారు కానీ అలాగే కార్పొరేటర్లు కానీ పనులు చేస్తున్నారు. అందుకనే ఆయనకి ఇక్కడ వేశారు. మల్లాది విష్ణు గారు 50 ఓట్ల తేడాతో కిందటి ఎన్నికల్లో గెలుపొందారు ఇదే నియోజకవర్గంలో. గెలుపొందారు. మరి ఈసారి ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మాకు తెలిసిన ఇన్ఫర్మేషను మేము చేసిన ఇది బట్టి 10,000 పైన మెజార్టీతో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారండి. ఎందుకంటే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక వర్గమే కాదు, అందరూ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరిలో దూసుకుపోయారు. వాళ్ళు అది కాక ఒక చిల్లర వ్యవహారం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రాళ్ళు పెట్టి కొట్టారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాన్ని ఖండించాలి. ఏదో చిల్లర వ్యవహారంలాగా రాళ్ళు పెట్టి ఎవరైనా కన్నుపోవాలని కొట్టించుకుంటారా ఏంటండి? ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రెసిడెంట్ మాజీ ఈయన మినిస్టరు ఆయన ఎవరైనా కొట్టించుకొని దాన్ని ఇది చేసుకుంటారా ఏంటి? ఇవన్నీ ఒక రాజకీయ పార్టీని నడిపేవాళ్ళు దాన్ని ఖండించాలి. దాన్ని ఏలాకాలంగా చేసి ఏదో పిల్లలు ఆడుకున్న ఆటలాగా మాట్లాడుతూ అది చాలా వరకు తప్పు. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి.